అంటే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిందని మీరు ఏకిపారేస్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతుందని చెప్పి ఏకిపారేస్తున్నారా? రెండు మీరు వినండి. అందుకే నువ్వు పోతివి సరే, పోయినాక పోలవరం ఏం పరిస్థితి ఉంది? భారతదేశ చరిత్రలో 36 లక్షల మంది ఆడవాళ్ళ మీద ఇల్లు కట్టించిన ప్రభుత్వం ఏదో చూపెట్టమనండి. లేదు. 3000 పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఎక్కడ ఉందా అంటే లేదు. అమ్మఒడి లాంటి స్కీమ్ ఉందా అంటే లేదు. రైతు బంధు లాంటి స్కీమ్ ఉందా అంటే లేదు. ఆరోగ్యం 3000 మందికి కరోనా టెస్టులు చేయలేని పరిస్థితికి వెళ్ళి 3 కోట్ల మందికి టెస్టులు అయ్యేటటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా అంటే లేదు. చరిత్ర సృష్టించినటువంటి 17 హాస్పిటల్స్ను కొత్తగా కడుతున్నదంటే ఎక్కడ లేదు. ఇవన్నీ చూసిన తర్వాత నువ్వు నిజంగానే కాంగ్రెస్ పార్టీని ఎలగబెడదామనుకుంటే, కాంగ్రెస్ పార్టీని బతికిపించుకుందామనుకుంటే, 15 సంవత్సరాల తర్వాత మీ నాయన రాజశేఖరన్ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుందామని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలనుకుంటే అంటే ఒకటి రాఘవరెడ్డి గారు మీరు అనే మాటలకి ఎవరు ఏకీభవించరు. ఎందుకంటే మీరు చెప్పిన ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఎవరు తీసుకొచ్చిన పార్టీ ఇది? కాంగ్రెస్ పార్టీ. అంటే నేను చెప్తుంది ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, 108 కావచ్చు, 104 కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దేలే. ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఉచిత కరెంట్ ఇచ్చాడు. ఏ పార్టీలో ఉన్నాడు ఆయన? వినండి, ఏ పార్టీలో ఉన్నా పక్కన ఉన్న కర్ణాటక కూడా 108 లేదు, ఆరోగ్యశ్రీ లేదు, 104 లేదు, 108 లేదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. అవన్నీ కూడా 100% రాజశేఖర రెడ్డి గారు సృష్టించినట్టువి. అది కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడా ఇంకో పార్టీలు ఉన్నప్పుడని కాదు. దాన్ని ముందుకు తీసుకుపోతున్న నాయకుడు ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చివరికి ఎంత దిగజారి చెప్పండి. వినండి, వాటిని ముందుకు తీసుకోవాలి చెప్పండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ పెట్టినని చెప్పట్లేదు కదా. నాడు నేడు రాజశేఖర రెడ్డి గారు పెట్టకున్నా పెట్టిండు కదా. నవరత్నాలు రాజశేఖర రెడ్డి గారు పెట్టకున్నా పెట్టిండు కదా. ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు పెడితే 5 లక్షలు ఉంటే 10 లక్షలు, 10 లక్షల నుంచి 15 లక్షలు ఇవ్వాలి, 25 లక్షలు చేసిండు కదా. రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి 60-70 వేలకి ఒక ఇల్లు కట్టించిన 42 లక్షలు కట్టిస్తే ఇలా 36 లక్షల ఇండ్లు 2 సెంట్లు 1 సెంట్ ఇచ్చి బాజాబ్తా 20-30 లక్షల రూపాయల ఆస్తిని ఆడోళ్ళ మీద చేసిండు కదా. ఇవన్నీ మీ కళ్ళకు కనబడతలేవా? అవన్నీ పక్కన పెడదాం. తెలంగాణలో ఉన్నప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అన్నవా? 3 ఏళ్ళు సూటి ప్రశ్న షర్మిలమ్మ గారికి. తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి మా రాజశేఖరన్న బొమ్మనంలో పెట్టి జెండాల ఏ రోజన్న జగన్మోహన్ రెడ్డి గారికి నాకు బాగలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఇబ్బంది ఉంది, నాకు ఆస్తులు వంచేయలేదు, నాకు సాక్షిలో నాకు ఏది వాటాలు ఉన్నాయి, ఏ రోజన్న తెలంగాణ మాట్లాడినవా? మనం మనుషులమండి, ఊసరవేలులం కాదు. ఇలా చంద్రబాబు నాయుడు లాంటి ఒక వ్యక్తి తెలుగు రాష్ట్రాలలో పుట్టినందుకు ఊసర వెళ్ళి ఉరేసుకునే పరిస్థితి ఉంది. దానికంటే ఎక్కువ నువ్వు ఊసర వెళ్ళి పని చేస్తే ఎట్లా? మనం రాజశేఖర రెడ్డి గారి రక్తం మనది. అందుకే నేను షర్మిలమ్మ గారితో ఒకటే అడుగుతున్నా, రాజకీయంగా ఎక్కడ నువ్వు పురంధరేశ్వరి లేదా, మేనకా గాంధీ లేదా, విజయరాజ సింధియా ఫ్యామిలీలో లేరా? ఏ కుటుంబంలో లేవు రెండు పార్టీలలో ఇద్దరు. నీ అడుగులు ఎక్కడేస్తున్నావు? తెలంగాణకి ఎందుకు వచ్చినావు? తెలంగాణ ప్రజలు ఎందుకు మోసం చేసినావు? తెలంగాణలో ఉట్టినాంటివి, పెరిగినాంటివి, తిన్నాంటివి ఏం పాపం చేసిరు తెలంగాణ ప్రజలు? 300 కుటుంబాలను రోడ్డు మీద వేసిరు రోషన్ గారు. కరోనా వచ్చి చచ్చిపోయారు. ఖమ్మం జిల్లాలో వద్దని చెప్పిండు కమిషనర్ గారు. పిలిచి నాకు రిక్వెస్ట్ చేసిన రాఘవరెడ్డి గారు, దయచేసి మీరు వినండి, కరోనా విపరీతంగా ఉంది, మీరు 5-10,000 20,000 మంది నేను తీసుకొస్తే మీరు ఇబ్బంది పడతారని చెప్తే నేను రిక్వెస్ట్ చేశాను, సార్ ఒక 50 మంది పోలీసు వాళ్ళని మీరు పెట్టండి, 50 మందిని మేము పెడతాం, మేము పాసులు ఇస్తాం, 5,000 మంది కంటే ఎక్కువ ఉండరు, కుర్చీకి మధ్యన మేము దూరం పెడతాం అని బతిమిలాడి నేను మీటింగ్ పెట్టిస్తే గున్నం నాగిరెడ్డి గారు అంటే ఆయన నెల రోజుల లోపల అసలు బాసిండు కరోనా వచ్చి. మందడపు వెంకటరామరెడ్డి అని చెప్పి ఖమ్మం జిల్లా 45 లక్షలు పెట్టి హాస్పిటల్ నుండి మళ్ళీ బతికి బయటపడ్డాడు. నేను అపోలో హాస్పిటల్ జాయిన్ అయినా. ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని పడితే చివరికి ఏం చేసినాను? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో విలీనమై, తెలంగాణ ముఖ్యమంత్రి సమక్షంలో విలీనమైన, తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ సమక్షంలో విలీనమైన శబాష్. అప్పుడు నేను కాంగ్రెస్లో చేరుతున్నా చేరకపోతున్నా పక్కకుందునా, నేను పక్కకి వెళ్ళిపోదు. మాలాంటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని పక్కన ముందు నిలబెట్టి ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలను నమ్మించి నట్టేట ముంచి 3,200 కిలోమీటర్లు నడిస్తేవి. ఏది కాంగ్రెస్లో మెర్జీ చేయడానిక? ఆంధ్రప్రదేశ్లో పీసీసీ ప్రెసిడెంట్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి రక్త సంబంధం ఉన్న మనిషిని రక్షాబంధన కట్టి దీవించవలసినటువంటి వ్యక్తివి నువ్వు శాపనార్థాలు పెడతావా? మాట్లాడు రాజకీయంగా. తెలంగాణలో ఉన్నప్పుడు సాక్షిలో నాకు సగభాగం ఉందని చెప్పలేదే? నువ్వు సగభాగం ఉంటే మరి సాక్షిలో ఉన్నోళ్ళు జైలుకు వచ్చారు.
కేసులలో ఉన్నారు. మరి నీ పేరు ఎందుకు లేదు? నువ్వు సగభాగం ఉంటే ఏది పడితే అది మాట్లాడదామా? ఇది బాధతోటి మాట్లాడుతున్న రోషన్ గారు. దేనికి డిఫైన్ చేస్తున్నారు? Defend- నేను అడిగేది ఇక్కడ ఒకటే క్వశ్చన్, రాజశేఖర్ కొండారావు రెడ్డి గారు, నేను అడిగేది ఒకటే క్వశ్చన్. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరారని మీరు డిఫైన్ చేస్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని డిఫైన్ చేస్తున్నారు? నా మాటల్లో నీకు అర్థం కావాలి. ఇలా డిఫెండ్ చేసేది ఏముంది? వాస్తవాలు అర్థం అవట్లేదు, వినండి. జనానికి అర్థం కావట్లేదు. అదే జనాలకు ఎందుకంటే మీరు ఇంకొక మాట కూడా అన్నారు, నేను విన్నాను. జనాలకు అవసరమైతే 1 ఎకరం అమ్మైనా సరే జగన్ కోసం నేను నిలబడతాను, కాపాడుకుంటాను అన్నారు. అంటే మీకు ఎన్ని ఎకరాలకి డీల్ కుదిరితే ఆ మాట అన్నారు? లేదు. కొండా రాఘవరెడ్డిని కొనేటోడు ఈ జన్మల పుట్టరిగా. పెద్ద పెద్ద లీడర్స్ మాట్లాడినాం సార్. అది వేరు. ఆ. మేము 1000 ఎకరాలు ఉంటే 10 ఎకరాలకు వచ్చిన వాళ్ళం. 10 ఎకరాలు ఉంటే 1000 ఎకరాలు సంపాదించిన కుటుంబం కాదు మాది. మా కుటుంబానికి 7000 ఎకరాలు ఉండే 14 గ్రామాలలో మాకు భూములు ఉన్నాయి. ఇలా మా ఇల్లు 3 ఎకరాలు. మీకు మా ఇల్లు 3 ఎకరాలు అన్నది. ఇప్పుడు పెద్ద మంగళారం విలేజ్ లో మా ఇల్లు 3 ఎకరాలలో. వైఎస్ఆర్సీపీలో కీలక నేతలు కానీ పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళు కూడా మాట్లాడిన మాటలో మీకు పార్టీ సభ్యత్వం లేదు, వినండి, పార్టీలో ఒక నామినేటెడ్ పోస్టు లేదు, లేదు, మీకు ఏపీకి సంబంధం లేదు, లేదు, కేవలం వైఎస్ఆర్ అభిమాని మాత్రం అని చెప్పుకునే అది కొండా రాఘవరెడ్డి. అది ఎందుకు అంత వ్యతిరేకంగా కొండా రాఘవరెడ్డి గారు ఏం దొరకనా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగతులైన తర్వాత 2 పుష్కరాలు వచ్చినాయి. కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు. ఎవరైనా తల్లిదండ్రికి పిండాలు పెడతారు, సమానులకు పిండాలు పెడతారు. నేను నా రాజశేఖర్ అన్నకు పిండాలు పెట్టిన. ఇప్పుడు ఎవరింట్లో పిండాలు పెట్టాలని ఇలా మాట్లాడుతున్నారు? లేదు, నేను పుష్కరాలలో పోయి పిండాలు పెట్టినటువంటి వ్యక్తిని. నన్ను ఎవడు కొనడు, ఆ ధైర్యం ఎవడు చెయ్యడు. ఎవడన్నా గిట్ట మాట్లాడితే ఆ దేవుడు చూసుకుంటాడు వాడిని. రాఘవరెడ్డిని కొనడం అనేది హరిహర బ్రహ్మాదులు వచ్చినా ఇటు సూర్యుడు అటు పొలిచినా చదువుతాడు. నేను ఇవాళ వరకు చెప్తున్నా, నేను నమ్మిన దేవుని అందరి మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నా. ఇవాళ వరకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఏ ఒక్క నాయకుడైనా, గ్రామ పంచాయతీ లెవెల్ నాయకుడు కూడా నాతో మాట్లాడి వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. కనీసం కొండా రాఘవరెడ్డి వచ్చి మా కళ్ళు తెరిపించాడు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లా షర్మిలమ్మకి ఏమైనా అన్యాయం చేస్తున్నా అని 1, 2 ఏడన్న రసబండ కాడ మాట్లాడే పరిస్థితి ఉండే. అది పూర్తిగా పటాపంచలైపోయిందని సంతోషపడుతున్నట్టు అక్కడ. అంతే తప్ప రాఘవరెడ్డిని కొనేటోడు కానీ, రాఘవరెడ్డిని మాట్లాడమని చెప్పేటోడు కానీ ఇప్పటికి పుట్టడు, పుట్టబోడు.